ఇప్పుడు విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలు గానీ, ఇప్పుడు వాళ్ళు తెలుపుతున్న నిరసన గానీ, ఇదంతా అబద్ధం అంటారా సార్? ఇప్పుడు నిరసన తెలపొచ్చు. అంటే విద్యార్థులు వాళ్ళలో పాపం అంటే విద్యార్థులు వాళ్ళకి ఏంటంటే అమాయకత్వాన్ని ఇవన్నీ తెలవదు కదా, వాళ్ళ లోతు తెలవదు కదా. ఇంకేముంది, యూనివర్సిటీ భూమి కబ్జా గురవుతుందంటే ఎందుకు వారికి చెప్పలేకపోతాం? మీ ప్రభుత్వం చెప్పినాం కదా, అందుకే సాక్ష్యాధారాలతో సహా అక్కడ మొత్తం డాక్యుమెంట్లు సహా గతంలో జరిగిన ఒప్పందాలు ఎంఓయూలు అన్నిటిని కూడా బహిర్గతంగా పెట్టిన తర్వాత చాలామంది ఆలోచనలో మార్పు వచ్చింది, చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. ఎవరైతే రాజకీయ ప్రలోభాలకు లొంగారో కొద్దిమంది ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చేసి కొంతమంది దాన్ని ఎట్లయినా రచ్చ చేయాలనే ప్రయత్నం చేస్తాను. నేను ఏమంటానంటే వాళ్ళు ఇక్కడ కాదు ఉద్యమం చేయాల్సింది. ఇప్పుడు గోపనేపల్లి భూములు 394 ఎకరాలు 36, 37 సర్వే నెంబర్తో సహా మనం అప్పచెప్పినప్పుడు ఆ భూముల్లో అక్రమంగా కట్టడాలు ఎవరు కట్టారో వాటిని కూల్చడానికి విద్యార్థులు బయలుదేరండి అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. గోపన్నపల్లి భూములకు విద్యార్థులకు ఏం సంబంధం సార్? మరి ఈ భూములకు వాళ్ళకి ఏం సంబంధం? యూనివర్సిటీ భూములు మా భూములు అనుకొని విద్యార్థులు కొట్లాడుతారు. అవును, అవి కూడా వాళ్ళ భూములే. మరి ఈ భూములు సురక్షితంగా 400 ఎకరాలు ప్రభుత్వం, యూనివర్సిటీది కాదు ప్రభుత్వం అంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ భూములు కాపాడటం విషయంలో హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల పాత్ర కానీ ప్రమేయం కానీ ఎక్కడా లేదు. బిల్లీరావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి వాటిని కబ్జా చేయాలని చూస్తే ప్రభుత్వమే కొట్లాడింది తప్ప యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారు, అలసత్వాన్ని ప్రదర్శించారు. కాబట్టి ఇంకా యూనివర్సిటీది ఎక్కడ ఉంది అసలు? కాబట్టి విద్యార్థులకు చైతన్యం చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాలా? ప్రభుత్వానికి లేదా సార్? విద్యార్థులను పిలిపించి విద్యార్థి సంఘాలను పిలిపించి అందుకే కదా చెప్పినాం. దాని రాజకీయ రంగు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాలికేస్తే ఎరికే ఫస్ట్ ఏమన్నారు, ఇది యూనివర్సిటీ భూములే అని చెప్పి ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇగో వాస్తవాలు చూడండి. ఈ యొక్క ఒప్పందాలు, గతంలో జరిగిన ఒప్పందాలు చూడడంలోనే అక్కడ వన్యప్రాణులకు జీవ వైవిధ్యానికి ఆటంకం కలుగుతుంది, నెమ్మలు దెబ్బతింటున్నాయి. మీ ప్రభుత్వం దృష్టిలో అక్కడ వన్యప్రాణులు లేవా సార్? వన్యప్రాణులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే సాక్షాత్ అసెంబ్లీలోనే అక్కడ ఎలాంటి జింకలు లేవు, ఏం లేవు అని ప్రస్తావిస్తే మీ అనుబంధ సంస్థ అయినా ఎన్ఎస్యూ మీదే కదా. నేను చెప్తున్నా కదా, ఎన్ఎస్యూ మీదే కదా. జింకలు అంటే ఓ అభయారణ్యం కాదు, అటవీ కాదు. అది ఎక్కడ ఉంటాయి? అవి అడవిలో ఉండాలి జింకలు, కానీ అటవీ భూమి కాదు. హైకోర్టులో పిటిషన్ వేసింది కొంతమంది, లేవు ఇది అటవీ భూమి అన్నారు. ఎవరైతే కన్జర్వేటర్ ఆఫ్ చీఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు సంబంధం లేని భూమి అని చెప్పి ఆ రోజే హైకోర్టులో పిటిషన్. వాళ్ళకి సంబంధం లేదు సార్. ఎన్ఎస్యూఐ అయితే మీ అనుబంధం. ఎన్ఎస్యూఐ అనేది ఏంటంటే ఆధిపత్యం. ఎన్ఎస్యూ అనేది ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను చెప్పిన అక్కడ ఏబీ ఇప్పుడు కూడా చేస్తాంటే పోటీకి ఇంకోటి చేయాలని చూస్తారు. ఎస్ఎఫ్ఐ మేము కూడా ఎందుకు చేయకూడదని చేస్తారు. కాబట్టి ఈ ఆధిపత్య పోరులో అక్కడ అసలు విషయం మరుగున పడుతుంది, వాస్తవాలు వెనక్కిపోతున్నాయి. ఎన్ఎస్యూఐ మీ ప్రభుత్వం మీద ఎన్ఎస్యూఐ డైరెక్ట్గా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పు, ఇక్కడ వన్యప్రాణులు ఉన్నవి, ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నవి, ఇక్కడ ఇంత సంపద ఉందని డైరెక్ట్ ఎన్ఎస్యూఐ మీ అనుబంధ సంస్థనే రిలీజ్ చేసింది సార్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే వన్యప్రాణులు అనేవి తక్కువ, ఆయన మాట అస్సలు లేవని కాదు. వన్యప్రాణులు ఉన్నాయి కానీ అంత మనం అనుకున్నంత కాదు. జింకలు కానీ అవన్నీ వాటిని ఏం చేయాలా, రేపొద్దున ఎప్పటికైనా అవి ప్రమాదమే. అక్కడ వేటగాళ్ళు బారిన పడుతున్నాయి. అవి చాలామంది బడాబాబులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లకు రహస్యంగా రాత్రిపూట వేట సమయం అయింది, ఆ జింకలు వాళ్ళ బారిన పడి ఆ విధంగా వన్యప్రాణులన్నీ ఆగమైపోతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా వాటిని సురక్షితమైనటువంటి నెహ్రూ పార్కు, లేకుంటే వనస్థలిపురంలో ఉన్న జింకల పార్కు, లేకుంటే చేవెళ్ళ మొయినాబాద్ రూట్లో ఉన్నటువంటి ఆ పార్కు తరలించాల్సిందే. చెట్లనే ఎక్కడ తరలిస్తారు? చెట్లే ఉన్నాయి, పెద్ద అడవి అది కాదు, చెట్టు అడవులు, చిన్న చిన్న చెట్లు అవి దానివల్ల ఇప్పుడు నష్టమేం లేదు, పర్యావరణానికి ముప్పేం లేదు. మనం ప్రభుత్వం అనేది అభివృద్ధికి ఇచ్చిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ సంస్థ అయినా గ్రీనరీని అంటే పచ్చదాన్ని పెంచి పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అక్కడ. అవును సార్, మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తుంది, రియల్ ఎస్టేట్లకు ఇస్తుంది, డెవలప్మెంట్కి ఇస్తుంది, పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. కానీ అక్కడున్న చెట్లను నరికి వేస్తే అన్ని చెట్లు మనం పెట్టగలమా? ఇప్పుడు